హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? యూరో యూఎస్డి టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. విత్ ఇన్ 2 days ఫ్రెండ్స్. 16th వీడియో చేశాను ఫ్రెండ్స్. పర్టికులర్ టార్గెట్ అనేది రీచ్ అవుతుందని చెప్పేసి స్లైట్లీ పుల్ బ్యాక్ అవుతుందని చెప్పాను. సో అదే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో లాస్ట్ 2 daysలో మార్కెట్ అనేది ఎలా టార్గెట్ హిట్ అయిందో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. యూరో యూఎస్డి చార్ట్ ఇది. సో డైలీ చార్ట్ ఫ్రెండ్స్, సార్ వీక్లీ చార్ట్ ఇది. సో వీక్లీ చార్ట్ అని మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ స్వింగ్లో బ్రేక్ చేస్తూ కంప్లీట్గా మార్కెట్ అనేది ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో క్రూషియల్ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ కంప్లీట్గా అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ని మళ్ళీ ఆ సపోర్ట్ అనేది టచ్ చేసే అవకాశం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో అదే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చార్ట్ గమనిస్తే డైలీ చార్ట్ ఇది. సో ఈ క్యాండిల్ స్టిక్ అనేది 16th ఫార్మేషన్ ఫ్రెండ్స్. 16th మార్కెట్ అనేది మార్నింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మార్కెటింగ్ అబ్జర్వ్ చేస్తే 16th ఓవరాల్గా డే గమనిస్తే ఇది హ్యామర్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. హ్యామర్ అనొచ్చు, లేకపోతే డోజీ అనొచ్చు ఫ్రెండ్స్. క్లియర్గా చెప్పాలంటే డోజీ ఫార్మేషన్ ఉంది. డోజీ అంటే మీకు తెలిసిందే ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఎందుకంటే లాస్ట్ వీడియోస్ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. సో డౌన్ఫాల్ అయిన తర్వాత ఎప్పుడైతే డోజీ ఫార్మేషన్తో మార్కెట్ అనేది ట్రెండ్ రివర్సల్, స్లైట్లీ రివర్సల్ కానీ కంప్లీట్ రివర్సల్ కానీ హై పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో అదే జరిగింది. ఎప్పుడైతే డోజీ ఫార్మేషన్ అయిందో నెక్స్ట్ డే గమనిస్తాం, నెక్స్ట్ డే కంప్లీట్గా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ మీకు తెలిసిందే. ప్రైస్ ఆ రోజు కంప్లీట్గా బయర్స్ కంట్రోల్లో ఉండింది ఫ్రెండ్స్. సో అక్కడ బుల్లిష్ ఫార్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే గమనిస్తే నెక్స్ట్ డే మార్కెట్ అనేది ప్రైస్ అనేది నేను చెప్పిన ఒక లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఆ లెవెల్ చూపిస్తాను. ఇక్కడ మార్క్ చేసిన చూడండి. ఈ క్యాండిల్ హై గమనిస్తే నిన్నటి హై ఫ్రెండ్స్ 1.06901. సో నేను చెప్పింది 900 లెవెల్ వస్తుందని చెప్పాను ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్గా. సో ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఫ్రెండ్స్. టార్గెట్ మళ్ళీ హిట్ అయింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్. చెప్పినట్టు జరుగుతున్నందుకు వన్స్ అగైన్ యూరో యూఎస్డి పేర్లో. సో మార్కెట్ ఎప్పుడైతే టార్గెట్ హిట్ అయిందో అక్కడ నుంచి ఓవరాల్గా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉందని చెప్పాను ఫ్రెండ్స్. ఇది టెంపరీ పుల్ బ్యాక్ అని చెప్పాను. సో పుల్ బ్యాక్ అయ్యి టార్గెట్ హిట్ అయింది. టార్గెట్ హిట్ అయితే మార్కెట్ అనేది కంప్లీట్గా మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది, కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నేను వీక్లీ చార్ట్ గమనిస్తే చూడండి ఆల్మోస్ట్ ఇది ఈరోజు ఫ్రైడే ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ట్రెండ్ ఎంత ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది ఈరోజు ఆ ప్రైస్ మూమెంట్ గమనిస్తే ఇది డోజీ ఫార్మేషన్, ఇన్వర్టెడ్ హ్యామ్ అనొచ్చు, కంప్లీట్ డోజీ అనొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చి మార్కెట్ స్లైట్లీ పుల్ బ్యాక్ అవ్వచ్చు, ఈవెన్ ఫాల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అవ్వాలంటే క్లియర్ కట్ క్యాండిల్ ఫార్మేషన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కానీ నేను క్లియర్గా మీకు చెప్పలేదు ఫ్రెండ్స్. చూద్దాం కమింగ్ డేస్లో క్యాండిల్ స్టిక్ మూమెంట్ బట్టి మార్కెట్ అనేది ఓవరాల్గా డౌన్ఫాల్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే యూఎస్డి స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. యూరోతో కంపేర్ చేసుకుంటే యూఎస్డి స్ట్రాంగ్ ఉండేసరికి టెంపరీగా ఈ స్వింగ్లో అయితే ఉందో ఇక్కడ మార్క్ చేశాను అండి. ఈ లెవెల్ ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ స్టిక్ లో గమనిస్తే 1.04483 రైట్ సైడ్ మీరు చూడొచ్చు. 1.04480 లెవెల్ కనుక కింద కమింగ్ డేస్లో మార్కెట్ అనేది క్లోజ్ అవుతుందా లేదా. సో ఆ లెవెల్ బ్రేక్ అయ్యేదాన్ని బట్టి, లేదంటే ఈ లోపు ఏదైనా మనకి ఎన్గల్ఫింగ్ కానీ ఇన్వర్టర్ హ్యామ్ కానీ ఫార్మేషన్ అయినా బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో యూరో యూఎస్డి ప్రైస్ అనేది ఎక్కడ వెళ్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.